శ్రావణ మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. వినాయక చవితి శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అసలు వినాయకుడు, ఆయన విగ్రహం, ఆయన రూపంతో మనమంతా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఆయన ఆకృతి అలా రావడానికి అనేక కారణాలు ఉన్నా ఆకారాన్ని చూడంగానే మనం తెలుసుకునే విషయాలు చాలా ఉన్నాయమ్మా. పిల్లలకు ఆదర్శంగా ఉండడానికి ముందుగా పిల్లలు అడుగుతారు, అదేమిటి ఏనుగు ముఖం ఉంది, ఏమిటి మనిషికి? శరీరం కూడా ఏనుగులాగా ఉండాలి కానీ మనిషి శరీరం ఏమిటి అంటే దానికి కథ చెప్తారు కదా, ఆయనకి ఏనుగు ముఖాన్ని ఆ శరీరానికి అంటించటం జరిగింది అని. దానికి చాలా పెద్ద తాత్వికమైనటువంటి కారణం ఉంది, పురాణ సంబంధమైన కారణాలు ఉన్నాయి. అదన్నీ అటు ఉంచితే దాన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అని గనక అడిగినట్టయితే, పెద్ద పొట్ట, చురుకైన చిన్న కళ్ళు, పెద్ద చెవులు, తొండం, ఇది కదా పైకి కనిపించేటటువంటి రూపం అయింది. సరే, అలంకారాలు పక్కకు పెట్టినా ఈ చెవులు పెద్ద ఉన్నాయే, చెవు బాగా వినాలి అని అర్థం. ఇలా కనుక ఉన్నట్టయితే అన్ని పక్కల నుంచి అన్ని రకాల విషయాలని చెవులతో బాగా గ్రహించాలి అని అర్థం. పైగా అవి చేటల్లాగా ఉంటాయి, ఇలా విసురుతూ ఉంటుంది. గ్రహించిన వాటిల్లో చెత్త పక్కకు పడేయాలి, చేటలో లాగా. ప్రతిదీ లోపలికి తీసుకోకూడదు. మన వాట్సాప్ యూనివర్సిటీ ఉంది కదా, అన్ని ఫార్వర్డ్ మెసేజెస్ పెడుతూ ఉంటారు, అందులో పనికిరాని చెత్తలే ఎక్కువ ఉంటూ ఉంటాయి. పైగా ప్రతి గ్రూప్ లోనూ ఒకటే ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. వాటన్నిటిని మనం గ్రహించక్కర్లేదు అనే సంగతిని వినాయకుడి చెవులు ఎప్పుడూ కదులుతూ ఉండడం మనకి తెలియజెప్తాయి. అంతే, బెస్టే కదా. అసలు ముందర అన్ని మనకు అనవసరం, కానీ జ్ఞానం కావాల్సింది ఏమైందో అది తీసుకోవాలి. ప్రధానమైనటువంటి ఉపయోగపడే జ్ఞానం ఏముందో దాన్ని గ్రహించాల్సి ఉంటుంది, మిగిలిన దాన్ని పక్కకు పెట్టాలి. ఇంత పెద్ద చెవులతో తెలిసిన దీన్ని ఏం చేస్తాడు అంటే, నోటితో మాట్లాడేటప్పుడు నోరు రెండంచెలుగా ఉంది ఆయనకి కదా. అంటే సగమే విన్న దాంట్లో 4వ వంతు మాత్రమే మాట్లాడాలి. 2 చెవులు, 1 నోరు. ఆ ఒక్క నోరు కూడా 2 పనులు చేస్తుంది. అంటే సగమే, సగం తినడానికి, సగం మాట్లాడడానికి. అంటే ఈ సగం ఆ 2 విన్న దానిలో ఒక దాంట్లో సగం 1/2 మాట్లాడాలంటే అంత 4 ప్రమాణాలు విన్నదాన్ని ఒక ప్రమాణమే నోట్లోంచి మాట్లాడాలని ఒక సంకేతం. అందుకే వినాయకుడు బాగా చదువుకున్నటువంటి వాడుగా, చదువుకి కేంద్రంగా, చదువుకి స్థానంగా, చదువుకు అధిదైవతంగా ఆయన గురించి మనం చెప్పడం జరుగుతుంది. వినదంతా లోపల పెట్టుకుంటారు. ఇందుకు లోపల పెట్టుకుని అంత పెద్ద పొట్ట ఉందన్నారే, పెద్ద పొట్ట ఉంటే వినదంతా తిని పెద్దదైంది, ఆ పొట్ట కాదండి. మనకి బాగా ఉంటే వీడి పొట్టలో ఉన్నాయండి బుద్ధులన్నీ అంటారు. అంటే విన్నదంతా కూడా మెదడులో ఎంత భద్రపరచబడి ఉంటుందో పొట్టలో కూడా అంత భద్రపరచబడి ఉంటుంది. ఇమోషన్స్ కూడా ఫస్ట్ ఇక్కడే కదమ్మా తెలుస్తాయి మనకి. అక్కడి ఉద్రేకాలన్నీ అక్కడే తెలుస్తాయి. ఎక్కడంటే స్వాదిష్టాన చక్రం దగ్గర, బొడ్డు దగ్గర. టెన్షన్ అయినప్పుడు బాగా స్వాదిష్టాన మణిపూరక చక్రం దగ్గర ఇక్కడ కదా మనమే అంటూ ఉంటాం, బొడ్డు దగ్గరించి మాట్లాడుతున్నాడండి, కేకేశాడంటే అంటాం, నా కడుపు చుమ్మలు చుట్టింది అంటాం. అంటే అక్కడి నుంచే వస్తాయి అవన్నీను, ప్రేరణ అక్కడికి వస్తుంది. కనుక అంత పెద్ద పొట్ట నిండా ఉండే అక్షరాలే బుద్ధులే, చదువులే. అందుకని పెద్ద పొట్ట అన్నది జ్ఞాన సముపార్జనకి సంకేతం. అది మనకు అర్థం కాదు కనుక ఆయన బాగా తింటాడని రకరకాల చేతిలో అన్ని రకాలైనటువంటి నైవేద్యాలు పెట్టి, ఉండ్రాళ్ళు పెట్టి ఆయన పొట్టలో ఉంటాయి, బాగా తింటాడు అని చెప్తూ ఉంటారు. కానీ వాస్తవంగా ఉన్నదంతా కూడా చదువు, జ్ఞానము. అందుకే పిల్లల్ని వినాయకుడి దగ్గర పుస్తకాలు పెట్టి చదువుకోమని మనం చెప్పడానికి అది కారణం అవుతూ ఉంటుంది. ఇంకా నోరు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకి 2 అంచెల్లో తింటాడు, 1 అంచెలో తినడు. ఇప్పుడు ఇలా ఉంది కదా, నోటి దగ్గర నుంచి పై పెదవేమో ఇలా ముందుకు వచ్చి పూర్తిగా తొండం లాగా ఉంది. ఈ తొండమంతా పై పెదవి, అడుగున ఒకటే ఉంటుంది కింద పెదవి. ఎలా తీసుకుంటాడు ఆయన? ముందు తొండంతో తీసుకున్న తర్వాత నోట్లో పెట్టుకుంటాడు. అంటే మనం చేత్తో తీసుకు పెట్టుకున్నట్టు. అది. ఇంకొకటి ఏమిటంటే, ఆ తొండం ఇలా ఉండడం వల్ల పెద్దల దగ్గర ఎలా మాట్లాడాలో మనకి సంకేతం.
మీరు గమనించండి, పీఠాధిపతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే ఇలా పెట్టుకుని మాట్లాడతారు. వీలైతే ఒక వస్త్రం ఇట్లా పెట్టుకుని మాట్లాడతారు. అంటే మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకి తెలియకుండాగానే సన్నని తుంపర్లు రావచ్చు నోట్లో నుంచి. లేదా మనం మాట్లాడుతున్నప్పుడు గాలి వస్తుంది, గాలి వదిలేటప్పుడు, మాట్లాడేది ఎప్పుడు గాలి వదిలేప్పుడు కదా, గాలి వదులుతున్నాము అంటే వదులుతున్నటువంటి గాలి వాళ్ళకి తగలచ్చా? తగలకూడదు. అందుకని ఇట్లా పెట్టుకు మాట్లాడతారు. వినాయకుడి దగ్గర హ్యాపీగా ఆయన ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఆయన ఏం మాట్లాడినా చక్కగా నోటికి చెయ్యడ్డం పెట్టుకున్నట్టు, దాన్ని కరము అని అంటారు ఆ తొండాన్ని. చేతికి చేయడ్డం పెట్టుకున్నట్టు కరం ఇట్లా పెట్టుకుని చేయడ్డం పెట్టుకుని మాట్లాడతాడు. అది వినాయకుడి నుంచి చూసి నేర్చుకోవాల్సింది. ఇంకా కళ్ళు ఎలా ఉన్నాయి ఆయనకి? తీక్ష్ణంగా ఉన్న చిన్న కళ్ళు ఉన్నాయి. మనకు కూడా ఏదన్నా బాగా నిశితంగా పరిశీలించాలంటే ఇట్లా కళ్ళు పెద్దవి చేసి చూడ ఏం చేస్తాం, కళ్ళు చికిలిస్తాం. ఆ చికిలించినటువంటి కన్ను ఏమిటి? తీక్ష్ణమైనటువంటి చూపుకి సంకేతం. చిన్న కళ్ళు ఉన్నాయి కదా, అవి తీక్ష్ణమైనటువంటి చూపుకి, అంటే సునిశిత దృష్టి, సూక్ష్మ దృష్టి అన్నదానికి కళ్ళు, విషయాన్ని సేకరించటం, అక్కర్లేని దాన్ని చెరిగి అవతల పారేయడం అనడానికి పెద్ద చెవులు, వినయంగా పెద్దల దగ్గర మూతి మూసుకుని ఉండడం అనేటటువంటి దానికి తొండం. ఇవన్నీ సంకేతం. జ్ఞానం అత్యధికంగా కలిగి ఉండడానికి సంకేతం పెద్ద పొట్ట. ఇంకోటి ఏమిటంటే ఆయన వాహనం ఏమిటి? మూషికం. మూషికం. ఈయన ఆకారం ఎంత, దాని ఆకారం ఎంత? అదే కదా. సరే, ఆకారం దాన్ని అదుపులో పెట్టుకోవడం అంటే ఆకృతి, దాని సైజ్ అనే పరిమాణం అంటామే, పరిమాణం కాదు లెక్క, మనకి ఎంత ఉపయోగపడుతుంది అన్న దాన్ని బట్టి ఉంది. ఇంత పెద్దది ఉండి కదల్లేంది ఉండే దానికన్నా ఇంత చిన్నదైనా వేగంగా తీసుకెళ్లేది ముఖ్యం కదా. అలాంటిది. అంతేకాకుండా అక్కడ తెలియజెప్పేది ఏమిటంటే, ఈ మూషికాసురుడు అన్నవాడు ఓడున్నాడు, వాడి మీద యుద్ధం చేశాడు, యుద్ధం చేసి గెలిచాడు వినాయకుడు. గెలిచి చంపాడు వాడిని, తనకి వాహనంగా చేసుకున్నాడు. అంటే శత్రువులని కూడా తనకి సేవ చేసేట్టు చేసుకోవాలి, అది తెలివి. చంపి పారేయడం కాదు, వాళ్ళు మనకి సేవ చేసేటట్టుగా, మన కాళ్ళ దగ్గర పడి ఉండేటట్టుగా, మనకి ఉపయోగపడేటట్టుగా శత్రువులను కూడా మలుచుకోవడం అన్నది ఉంది. ఇది వినాయకుడి ముందు ఉండేటటువంటి ఎలుకకి సంకేతం అమ్మా. కానీ నమ్మడం, శత్రువుని నమ్మడం కూడా ఒక గ్రేట్నెస్ కదమ్మా. అదుపులో పెట్టుకోమన్నారు, నమ్మడం కాదుగా. నమ్మేసి పెత్తనం ఇచ్చాడా? మరే కళ్యాలు తన చేతిలో ఉన్నాయి, అడట్టా చెప్తే అట్లా ఉండాలి. అదుపులో పెట్టుకోవాలి. అది అదుపులో పెట్టుకోకుండా నమ్మేసి కళ్యాలు అతని చేతికి ఇవ్వడం కాదు, ఇంటి తాళాలు ఇవ్వడం కాదు, అదుపులో పెట్టుకోవడం. వినాయకుడు తన ఆకారం గురించి ఎప్పుడు బాధపడినట్టు ఎక్కడైనా చరిత్రలో రాసుందమ్మా? ఎందుకు నన్ను ఇలా చేసేసారు, నాన్నగారి వల్లే నేను ఇలా అయ్యాను, నేను ఎందుకు ఇలా ఉండాలి అని అట్ట. అప్పుడు చంద్రుడు నవ్వినప్పుడు గాని కుసింత కూడా బాధపడలేదమ్మా? బాధపడాల్సిన అవసరమే ఉందమ్మా. ఏది ఇప్పుడు అందము ఆకారము అన్నవి మనం పెట్టుకున్నటువంటి కొలతలు గాని ఎవరో చెప్పింది కాదు కదా. భారతదేశపు సౌందర్యానికి ఆఫ్రికా దేశం వాళ్ళ సౌందర్య ప్రమాణాలకి తేడా ఉందా లేదా? వాళ్ళ ప్రకారం అందగత్తలంటే మన దేశంలో బాబోయ్ అనుకుంటాం. మనం చూసి వాళ్ళు ఏమిటి, వీళ్ళు ఇలా పేల్గా సన్నగా ఇలా ఉన్నారు అని వాళ్ళు అనుకుంటారు. అంచేత అందము ఆకృతి వీటికి సంబంధించినవి వ్యక్తిగతమైనటువంటివి లేదా ఆయా సమాజాలకు సంబంధించినవి తప్ప అందరం దాని గురించి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. లావుగా ఉంటే అందంగా ఉంటారని ఎవరు చెప్పారు? అంటే మరి మనిషి ఆకారం కొంచెం, జంతువు ఆకారం కొంచెంగా అట్లా అవ్వాల్సి వచ్చింది కదా. అఫ్కోర్స్ దానికి రీజన్ వేరే ఉన్నా కూడా ఆయన ఎక్కడ బాధపడినట్టేం లేదు. తండ్రి ఇచ్చిన దానికి సంతోషించాడు. అప్పటి వరకు తల్లితో మాత్రమే, తల్లి వల్ల మాత్రమే తన శరీరం వచ్చింది. ఇప్పుడు తండ్రి శిరస్సు పెట్టాక తల్లి తండ్రి కలిపినటువంటి శరీరం తనకి లభించింది. అది పూర్తిగా తల్లిదండ్రులు ఇద్దరి యొక్క వారసత్వం ఉండడానికి కారణం. సో వినాయకుడు ఆకారం గురించి మనం కొంచెం విభిన్నంగా ఈ రోజు అనంతలక్ష్మి గారితో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే.